ముందుగా ఒక మూకుడులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకొని ఒక కప్పు పొటాటో ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. 2-3 నిమిషాలకి మనకి పొటాటో ముక్కలు అనేవి చక్కగా మెత్తగా ఉడుకుతాయి. చూడండి, ఇలా ఉడికినప్పుడు ఇందులో మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. తరువాత ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి మొత్తం కలిపి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకొని ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, సాంబారు అన్నంలో కూడా సైడ్ పెట్టుకొని చక్కగా తినవచ్చు. నేనైతే ఇక్కడ చపాతీలోకి ఉపయోగించుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.